తోటి మన 6 మందికి మా తోటి కౌన్సిలర్లకు నాతోటి కౌన్సిలర్లకు అందరికీ సస్పెండ్ చేసినారు 6 మందికి 4 మందికి. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను వైస్ చైర్మన్ వలీ భాష, 2 డిస్ గోవిందా గారు, మన శ్రీనివాస్ యాదవ్. అది ఎందుకు చేసినారని మేము అడుగుతున్నాం. ఈ మన మెట్టు గోవింద రెడ్డి అన్న ఒకసారి పోతే ఏమంటున్నాడు తెలుసా, మేమంతా పోయి అడిగినాం మైనార్టీకి ఒక అవకాశం ఇవ్వండి, 4 సంవత్సరాలు వాళ్ళు చేసినారు, ఒక్క అవకాశం ఒక నెల, ఒక సంవత్సరం ఉంది, సంవత్సరం ఇవ్వండి అని అడిగితే రామచంద్రుడికి గుద్దు నాకోండి అంటున్నాడు. ఇంత పెద్ద మనిషి ఈ మాటలు మాట్లాడచ్చా? మీరే చెప్పండి. పెద్ద ఆయన తండ్రితో సమానం మాకు. అలాంటి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడేది అవసరమా? లేదని చెప్పొచ్చు. ఇక్కడ మున్సిపాలిటీ మన మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన తురుకోళ్ళకి వద్దు అని ఇట్లా మాట్లాడతారా? మేము అడిగింది ఏమైనా తప్పు ఉందా? మైనార్టీకి ఒక్క అవకాశం, 4 సంవత్సరాలు వాళ్ళు చేసినారు, మేము బీసీఈ, మాకు ఒక అవకాశం ఏంటి అని ఎంత రిక్వెస్ట్ చేస్తే కాళ్ళు వెళ్ళా పట్టుకొని అడిగిన మెట్టు గోవింద రెడ్డి అన్నకి. అడిగితే మేము వాళ్ళతో పోండి, మీరు ఆ వర్గము, మీరు ఈ వర్గము, ఇదంతా అవసరమా మాట్లాడేది? ఇంతమంది సస్పెండ్ ఎందుకు చేసినారు మేము అడుగుతున్నాం. మాది జగన్ ముద్దు, మెట్టు గోవింద రెడ్డి వద్దు, ఏమి చైర్మన్ వద్దు. అదే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అదే మేము ఈ 2-3 రోజుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టేకి సిద్ధంగా ఉన్నాము. సంతకాల సేకరణ అంతా మొత్తం అయిపోయింది. మా కౌన్సిలర్లు అంతా ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళంతా రాజీనామా కూడా రెడీ అయ్యారు. వైఎస్ఆర్ పార్టీకి మాతోటి జగన్ అంటే మంచి పిచ్చి, మాకైతే పిచ్చి అంటే పిచ్చి. ఇంకా నేను అయితే ఎలక్షన్ల కోసము డబ్బులు తోట అమ్ముకున్నాను, ఎట్లా తోటరు తెలుసా? అలాంటి తోట అమ్ముకొని మేము ఇంత త్యాగం చేసి మేము పార్టీ మెట్టు గోవింద రెడ్డి వచ్చింది నిన్న మొన్న, అంతకు ముందు నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి మేము దీంట్లో పార్టీలో ఉన్నాం మేము. అలాంటికి మాకే విలువ లేకుండా ఆయన ఏమంటాడు, ఎత్తే తుర్కోళ్ళు వద్దు, మీకు ఇట్లు చేసేలేదు, వాళ్ళ చిప్పేకి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ ఆయన సలహా తీసుకుంటాడు, ఏందేందో చెప్తాడు. అడిగిపోతే మా మాట అనేది విలువలేదు. ఇంతమంది పోయి అడిగితే కూడా పార్టీకి ఆయన నుంచి చాలా నష్టం జరుగుతుంది. పైన వాళ్ళు గ్రహించి జగన్ దృష్టికి పోవాలని కోరుకుంటున్నాను. జగన్ అన్న దృష్టికి. జగన్ అంటే ఇప్పటికీ మాకు ముద్దు. చైర్మన్ ఇప్పుడు మున్సిపాలిటీకి వచ్చినప్పటి నుంచి 4 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క పని, ఏ కౌన్సిలర్లు ఇంతవరకు ఒక్క పని చేయలే. వాళ్ళ పక్కకు అందరు నూకుతా ఉంటారు తప్ప కలుపుకొని పోదామనే క్వశ్చనే లేదు వాళ్ళతో. వీళ్ళకి సపోర్ట్గా మెట్టు గోవింద రెడ్డి అన్న, ఉపేంద్ర రెడ్డి అన్న, వీళ్ళంతా వాళ్ళకి సహకరిస్తారు. మా బ్యాచ్ అందరికీ మొత్తంకి ఆపోజిట్. మేము ఏం చెప్పినా కూడా వాళ్ళకి చెవులకు కూడా పడదు. ఏందిలే మా వాడికైతే అసలు వైస్ చైర్మన్లు అయ్యి బజార్లో మమ్మల్ని పోతే నోట్లో గుంచుతా ఉంటారు. ఏం చేసినారు పక్కకు మేమేమి ఇచ్చినా పేపర్ తీసుకుపోయిస్తే పడేస్తాం. అది మున్సిపాలిటీ కదా, ఆ మున్సిపాలిటీ థియేటర్లు ఉంటాయి, దాంట్లో పడేస్తూ ఉంటారు మా పేపర్లో. ఇంత అధ్వానంగా చైర్మన్ మా జీవితం ఎప్పుడు ఇంతవరకు నేను చూడలే, నేను కూడా వినలే. ఇంతకుముందంతా వాళ్ళంతా ఎంతో బాగా చేసినారు ఒక పీరియడ్లో. వాళ్ళ పేర్లు చెప్పుకొని మేము ఇంతవరకు మేము సిగ్గిచేట అవుతాను మేము చెప్పుకొని బజార్లో. వాటిలో పోయేకి తలలేదు, ఇంత హీనంగా చైర్మన్ ఉంది. ముఖ్యంగా ఏమంటే మాకు పార్టీ అధిష్టానం 2011 నుంచి ఉన్నాం పార్టీలో. అప్పటికీ వైఎస్ఆర్ పార్టీనే, ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీనే. ఇప్పటికి మేము ఏ తప్పు చేసిందే పెట్టిన పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తున్నాను. మన 12వ తేదీ కూడా ఫీజు పూర్ కూడా మాతో పాటు అందరు కౌన్సిల్తో పాటు స్వచ్ఛందంగా వెళ్ళాం. మాకు ఏ రోజు ఎంజాయ్ పార్టీలో చెప్పింది లేదు. మాకు చైర్మన్ గారు మా వార్డు సంబంధించిన ఏది అప్లికేషన్ ఇచ్చాం కూడా పక్కన పడడం తప్ప మా ట్రైన్ కానీ రోడ్స్ కానీ ఏది పట్టించుకోవట్లేదు ఇప్పటివరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.